దిగుమతి చేసుకునే నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో రైతాంగానికి అనేకమైన కష్టాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ ట్రైన్ రద్దు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న భారతదేశంలో చూసాం, ఉల్లి రేట్లు దారుణంగా పడిపోయి ఇప్పటికి కూడా ఇది పండించే పంట గిట్టుబాటు ధరలు లేవు. ఈ పద్ధతిలో మరీ ట్రేడ్ ఒప్పందం ద్వారా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా వాళ్ళ దిగుమతులు చేసుకుంటే మన దేశంలో నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కూడా నిలబడే అవకాశం ఉంది. అదే పద్ధతిలో మరి ఈ సంవత్సరం కరువు నేపథ్యంలో మరి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఉపాధి హామీ పనులు కల్పించాలా, ఉపాధి హామీలకు 200 రోజులు పని కల్పించాలా, 600 రూపాయలు వేతనం ఇవ్వాలన్నటువంటి ఇట్లాంటి డిమాండ్ల మీద రేపు 10వ తారీఖున పెద్ద ఎత్తున జైలు బోరు మమ్మల్ని జైల్లోనే పెట్టండి, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను కాపాడనే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ప్రజానీకం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు మరి రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.